యదాల నిజాలు వెలుగు తీసే కైజార్ మీ పృథ్వీ టుడే. అనకాపల్లికి ఎల్లలు తెలియదు కానీ కొండలు ఎక్కడున్నాయో తెలిసిన వ్యక్తి ఎంపీ రమేష్. యలమంచిలి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ మంగళవారం జరుగు చలో పంచదారుల కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అని వైసీపీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ, పార్టీ జిల్లా అధ్యక్షులు బొడ్డెడ ప్రసాద్ స్థానిక వైసీపీ కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ధర్మశ్రీ, బొడ్డెడ ప్రసాద్ మాట్లాడుతూ యలమంచిలి నియోజకవర్గంలోని పంచదార్ల క్షేత్ర పవిత్రతను కొండలు తవ్వి బురదమయం చేస్తున్న ఎంపీ సీఎం రమేష్, అతని బినామీ విజయ్ కుమార్లపై రాష్ట్ర స్థాయి అధికారులకు తెలిపినా ఫలితం శూన్యమన్నారు. సంపదను సృష్టిస్తామన్న కూటమి నాయకులు వారి సొంత సంపాదనలు పెంచుకుంటున్నారని మండిపడ్డారు. దేవుని కొండను కూడా విడిచిపెట్టకుండా ఉండటం వలన అక్కడ గ్రేవెల్ దోపిడీతో ఆ పుణ్యధారలు బురదమేమవుతున్నాయన్నారు. పైన 50 అడుగులు, క్రిందన 50 మీటర్లు తవ్వడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని, పురావస్తు శాఖ రిపోర్టు కూడా వీళ్లు పట్టించుకోలేదని మండిపడ్డారు. చోళులు 9వ శతాబ్దంలో ఏర్పాటు చేసిన దేవాలయానికి నేడు ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. అందుకు ప్రధాన కారణం ఎంపీ బంధువు విజయ్ కొండను దోచుకుంటాడు, రమేష్ కొడుకు కొనుక్కుంటారని అన్నారు. ఇప్పటికే 4 లక్షల క్యూబిక్ మీటర్లు తవ్వారని, మైన్స్ 1000 క్యూబిక్ మీటర్లలో తవ్వమంటే లక్షలు తవ్వారన్నారు. భూమి లెవెల్ తవ్వకానికి ఇచ్చిన పర్మిషన్ భూమి అడుగుకు వెళ్లి భూగర్భాన్ని దొలుస్తుందన్నారు. పాలకులకు అధికారుల ఉత్తర్వులతో పనే లేదని మండిపడ్డారు. అధికారుల దృష్టికి, జిల్లా అధికారుల దృష్టికి, రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి, రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థాయి దగ్గర నుంచి కింద ఉన్నటువంటి ఎంఆర్ఓ వరకు కూడా అనేక రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున వివిధ బంధాల్లో ఆందోళన కార్యక్రమాలు చేస్తున్న, చేపుకుంటున్నట్టు కూడా లేకుండా ఇష్టారాజ్యంగా వారు దందాలు చేస్తున్నారు. అందులో భాగమే పంచదారుల కొండ, పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి మా యలమంచిలి నియోజకవర్గంలో ఉన్నటువంటి పంచదారుల కొండ అవ్వచ్చు, లేదు అంటే నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటిది లాటరైట్ ఖనిజ సంపద అవ్వచ్చు, లేదంటే చోడవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రానైట్ క్వారీలు అవ్వచ్చు, లేదు అంటే శారదా నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి మాడుగుల నుంచి, అనకాపల్లి నుంచి యలమంచిలి వరకు ఉన్నటువంటి మా జంపాలు, సోమలింగపాలెం వరకు కూడా ఇసుక దందా అవ్వచ్చు. పోలవరం కాలువకి ఇరువైపులా ఏనాడో రాజశేఖర రెడ్డి గారి ఎడం కాలువ తవ్వి మట్టి ఏమో ఆ బండ్లన్నీ కూడా స్ట్రెంథనింగ్ ఉండడం కోసం, ఆ ప్రొటెక్షన్కి ఉంటే ఆ మట్టిని అమ్ముకోవడం అవ్వచ్చు. మట్టితో పాటు ఏమో గ్రావెలు, లాటరైటు, గనులు, గ్రానైటు ఇవే పందాలు చేస్తున్నారు తప్ప అనకాపల్లి జిల్లాని ఇక్కడ ఉన్నటువంటి ఒక బకాసురుడు, పురాణాల్లో విన్నాం బకాసురుడు మనుషులు తినేస్తున్నాడని. ఇక్కడికి ఒక ఎంపీగా వచ్చినటువంటి సీఎం రమేష్ పేరు, ఆయనకి పార్లమెంట్ నియోజకవర్గంలో ఎల్లలు ఎక్కడ ఉన్నాయో తెలియదు కానీ కొండలు ఎక్కడ ఉన్నాయో చెప్పమంటే మాత్రం సర్వే నెంబర్తో సహా చెప్పే పరిస్థితి ఆయన ఉండి, కేవలం మా పంచదార కొండ, పవిత్రమైనటువంటి పంచదారుల కొండ, 31 కిలోమీటర్లు విస్తరించినటువంటి కొండ, అది ఏనాడో సనాతనం నుంచి ఇప్పుడు కాదు, ఎప్పుడో దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు అక్కడ ఉన్నటువంటి కృతయుగం, త్రేతాయుగంలో పాండవులు నడయాడినటువంటి కొండ తలదాచుకొని అజ్ఞాతవాసంలో 1 ఏడాది పాటు అక్కడ మామిడాడు కానీ, లేదంటే అక్కడ కొత్తూరు కానీ, లేదంటే హరిపురం కానీ, ఆ పేర్లే వచ్చాయి. హరిపురం కానీ అవన్నీ ఎందుకు పేర్లు వచ్చాయంటే హరిపురం సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు అక్కడ ప్రత్యక్షం అయ్యాడని. హరిపాలెం అంటే సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు అక్కడ గంగా నది ప్రవాహానికి ఎలాగ వస్తుంది, నీరు వస్తుందని పాండవులు సూచించారని. పాండవులు కొండగా పేరుగాంచినటువంటి పంచదారుల పనికిరికి పర్వతాన్ని, వాళ్ళు పర్వతాన్ని అంతటినీ కూడా గుండ చేసి ఆ గుండ అమ్ముకుంటూ, ఆ క్వారీ గ్రావెల్ అంతా అమ్ముకుంటూ కోట్లు సంపాదిస్తూ, ఇది చాలక శివగిరి కొండలు, మన శివగిరి సింహాద్రప్పన్న కొండ అయినట్టు శివగిరి కొండలు, ఈ కొండలన్నింటినీ కూడా ఇష్టారాజ్యంగా గ్రావెలు అమ్ముకోవడం, ఆ కోట్లు ఇష్టారాజ్యంగా కుమ్ముకోవడం చేస్తూ వీరు చేస్తున్నటువంటి ఆగడాలని, అన్యాయాల్ని ఎన్నో రకాలుగా కలెక్టరేట్ దృష్టికి తీసుకెళ్ళాం, అనకాపల్లి కలెక్టరేట్ దృష్టికి తీసుకెళ్ళాం. అనకాపల్లి జిల్లాలో జరుగుతున్నటువంటి ప్రక్రియని మా జిల్లా అధ్యక్షులు బొడ్డెడ ప్రసాద్
ఆ మధ్య మునోపాకలో పర్టికులర్గా ఇటువైపు వెళ్తున్నటువంటి వాహనాలన్నీ అడ్డుకొని గ్రానైట్లు ఎక్కడి నుంచి లారీలు తండాలు వచ్చేస్తున్నాయంటే ఇలా కాదని చెప్పి రూట్ మార్చేసి ఎలమంచిలి మీదుగా నారాయణపురం మీదుగా వెళ్ళి రూట్ మార్చే కార్యక్రమం చేసి రోడ్లన్నీ కూడా సర్వనాశం చేసినటువంటి పరిస్థితి. అందుకనే ఎట్టు పరిస్థితుల్లో పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి పంచదారుల కొండను కాపాడాలని, దానికి నో మైనింగ్ జోన్ కింద ప్రకటించాలని, ఎవరైతే అడ్డగోలుగా 2 మాసాల క్రితం రిత్విక్ కన్స్ట్రక్షన్ జిల్లా అధికారుల మీద ఏడీ మైన్స్ని మీద చర్య తీసుకోవాలి. అలా జరిగినప్పుడే ఒక అధికారికి భయం వస్తుంది. మీకు సంబంధించిన పార్లమెంట్ సభ్యుడు దోచుకుంటున్నాడు కాబట్టి దాని దగ్గరికి వెళ్ళడానికి భయం. ఎంత అన్యాయం అంటే అండి, చోళులు నిర్మాణం చేసినటువంటి గుడి 9వ శతాబ్దం నాటి ఆలయం. అటువంటి ఆలయం సమీపాన సర్వే నంబర్ హరిపురం గ్రామం సర్వే నంబర్ 156లో 18/7/2025 ఈ నాయకులు వచ్చిన తర్వాత 18/7/2025న 5 హెక్టార్లకి విజయ్ కుమార్ నాయుడు ఎర్రగుంట్ల గ్రామం కడప జిల్లా 5 హెక్టార్లకి గ్రామం తవ్వుకోవడానికి ఈ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. తీరా విజయ్ కుమార్ నాయుడు ఎవరు రాబాబంటే సాక్షాత్తు మన ఎంపీ సీఎం రమేష్ గారి ఇంట్లో మనిషి. వాళ్ళ డ్రైవరో పియో ఏదో అంటున్నారు, అదే డోర్ నెంబర్. తీరా విజయ్ కుమార్ నాయుడు గ్రామాలు ఎవరికి అమ్మారా బాబు అంటే రిత్విక్ ఇన్ఫ్రా అని చెప్పి సీఎం రమేష్ గారు అబ్బాయి. సీఎం రమేష్ గారి తాలూకా పిఏ లీజ్ తీసుకోవడం, సీఎం రమేష్ గారి కొడుకు పేరున్న కంపెనీకి ఈ గ్రామీలు అమ్మడం ఎంత విచిత్రంగా ఉంది. అనకాపల్లి జిల్లా ప్రజలు ఎంత అమాయకులు, ఇంత ఎరివాళ్ళు చేసి అనకాపల్లి జిల్లా సంపదను దోచుకోవడానికి, మన ప్రాంత సాధ సంపదను దోచుకోవడానికి మీరు పార్లమెంట్ సభ్యుడు. దీనికి ఆ ప్రజలు మీకు ఓట్లేసింది. ఈరోజు మీ ద్వారా అడుగుతున్నాం, అనకాపల్లి జిల్లాలో ఆయనకు ఓట్లేసిన వారు బీజేపీ పార్టీకి, ఈ కూటమి ప్రభుత్వానికి ఓట్లేసిన ప్రజలు ఆలోచించుకోవాలి. ఎటువంటి వ్యక్తులు మనం గెలిపించుకున్నాం, వీరు వచ్చి ఇక్కడ ఎటువంటి ప్రజాసేవ చేస్తున్నారు అనే విషయాన్ని ప్రజలు ఒకసారి గమనించాలి. ఇంతేకాదు ఇక్కడ సాగలేదు. వారు ఈసరికే సుమారు వారు రెవెన్యూ రికార్డులో 1000 క్యూబిక్ మీటర్లు తోలని చెప్తున్నారు, కానీ రేపు మీరు మీడియా సొంతంగా వస్తారు. ఈసరికే 4 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రాములు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది. 1000 క్యూబిక్ మీటర్లు 25,000 నుంచి 50,000 మధ్య క్యూబిక్ మీటర్ తీయమని చెప్పి వాళ్ళకి పర్మిషన్ ఇస్తే ఈసరిగా వారు తవ్వింది 4 లక్షల క్యూబిక్ మీటర్లు అనాథగా తవ్వేశారు. 50,000 క్యూబిక్ మీటర్లు 4 లక్షల క్యూబిక్ మీటర్లు తవ్వారు. వారు ఎవరైనా మైన్స్ వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చినప్పుడు కొండని భూమాస్తికి లెవెల్ చేయమంటారు, కానీ భూమి నుంచి కిందకి తవ్వమని ఏ మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ ఎక్కడ కూడా పర్మిషన్ ఇవ్వరు. మీరు వచ్చి చూస్తే 50 మీటర్ల లోతు 150 అడుగులు 2.5 హెక్టార్ల పొడవున 150 అడుగుల లోతు ఒక చెరువును తవ్వేయడం వల్ల ఈరోజు ఆ దేవుడి తాలూకు జలధారలు ఆగిపోయాయి. మీరు చూడాలి, అక్కడ ఆ పంచదారలో ఏ రకంగా తెల్లటి వాటర్ స్వచ్ఛమైన నీరు వస్తుందో ఈ కొండ దిగువన 150 మీటర్ల దిగువన అదే దార ఇంత కూడా బురద లేకుండా అదే చక్కని నీళ్లు అక్కడ ప్రవాహం చేస్తున్నాయి. అంటే ఆ దారులు వీళ్ళు కట్ చేశారు. ఇలా